కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కనులెత్తి కొదువతో నిన్ను కుమిలెదనా. కొదువతో నిన్ను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. సర్వకృపానిధి సంకల దేవానికి స్తోత్రం. సంపదల గని అయిన యేసయ్యానికి స్తోత్రం. సర్వకృపానిధివి సంపదల గనివి. సర్వకృపానిధివి సంపదల గనివి. సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. దయచేసి అది లేచి నిలబడదాం. మంచి చప్పలు కొడదాం. నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యానికి స్తోత్రం. నీ ముఖాంతరములో నుండి నీ ముఖము మాపై ప్రకాశింప చేయమని అడుగుతున్నామయ్యా. నీకు స్తోత్రం.
యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. యేసయ్యా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా. కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కనులేపి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. కొండల వైపు నా కనులేపి కొదువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. దేవదేవా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. నిత్యము కదలని సియోను కొండపై ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న యేసయ్యా. సియోను కొండపై యేసయ్యా 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 యేసయ్యా. మరొకసారి యేసయ్యా యేసయ్యా పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా. చివరిసారిగా యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదనా. యేసయ్యా ముఖము చూచుచు పరవశించి పాడేదా. కలవరపడినే కొండల వైపునా కన్నులెత్తుదునా. కలవరపడినే కొండల వైపునా కొండల వైపు నా కనులేసయా. కొదువతో నేను కుమిలెదనా. నేను కుమిలెదనా. కొండల వైపు నా కనులేపి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. యేసయ్యా నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచిన తుఫాను
తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. యేసయ్యా కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా. నా 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 బలమంతా నీవేనయ్యా. యేసయ్యా అవునయ్యా తండ్రి. దేవా నీ వైపే నేను చూస్తున్నాను. నీవే ఆధారం, నీవే నా కొండ. అలలు లేచిన తుఫాను లేదురైనా దేవా ఎటువంటి పరిస్థితి అయినా నాకు చాలిన దేవుడు మీరే అయ్యా. నీవే 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 నా దేవుడు అయ్యా. యేసయ్యా మీకు స్తోత్రం. నాకు బలము లేనప్పుడు నాకు బలము దయచేవాడు నీవే. హృదయపూర్వకంగా సంఘములో ఉన్న ప్రతి వారు కూడా దేవుని స్తుతిస్తామండి. పరిశుద్ధుడా దేవానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మోకరించగలిగిన వారందరూ కూడా ప్రభు సన్నిధిలో మోకరిద్దామండి. యేసయ్యా నీకే స్తోత్రం. నా బలము నీవే, నా కొండ నీవే, నా ఆధారము నీవే. దేవా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా దేవానికి స్తోత్రం. యేసు యేసు నీకే స్తోత్రమయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా. యేసయ్యా బలమంతా నీవేనయ్యా. నా 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 బలమంతా నీవేనయ్యా. జీవం నీవేనయ్యా. స్నేహం నీవేనయ్యా. ప్రియుడవు నీవేనయ్యా. సర్వస్వం నీవేనయ్యా. సంగమంతా బిగ్గరగా స్వరమెత్తి జీవం నీవేనయ్యా. స్నేహం నీవేనయ్యా. ప్రియుడవు నీవేనయ్యా. సర్వస్వం నీవేనయ్యా.
క్రీస్తునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మిమ్మల్ందరినీ కూడా ఈ ప్రార్థనా పోరాటానికి ఆహ్వానం తెలియచేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలని నేను కోరుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. చక్కటి స్తుతి ఆరాధన చేయడానికి దేవుడు మనకు సహాయం చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈరోజు మన ధ్యానాంశము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, థ్యాంక్స్ గివింగ్ అనే అంశాన్ని గురించి మన దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. కీర్తనల గ్రంథము 100వ కీర్తన 1 నుండి 5 వచనాలు మనం చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, దేవుని సన్నిధిలోకి వచ్చేవారు సమస్త ప్రజలు, సమస్త జనములు యెహోవాకు ఉత్సాహధ్వని చేస్తూ, సంతోషంతో దేవుని సేవిస్తూ, ఉత్సాహగానం చేస్తూ ఆయన సన్నిధికి రావలసినటువంటి వారిగా మనమున్నాం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో మనం ప్రవేశించాల్సిన వారిగా ఉన్నాం. యెహోవాయే దేవుడని మనం తెలుసుకుని ఆయన్ని స్తుతించి ఘనపరచవలసిన వారిగా మనమున్నాం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో మనం ప్రవేశించాలి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. గనుక ఈరోజు ఎవరికి కృతజ్ఞత హృదయం ఉంటుంది, ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అనిపిస్తుంది అని అంటే, మొదటిగా దేవుని ప్రేమించేవారు, ద పీపుల్ దోస్ హూ లవ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఎవరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఎవరంటే దేవునిని ప్రేమించేవారు. దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క ధర్మశాస్త్రంలో, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు వారికి ఇచ్చిన ఆజ్ఞలలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమనంటే, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4 నుండి 6 వచనాల వరకు మనం చూద్దాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభువును నువ్వు ప్రేమించాలి. మనము దేవుని ప్రేమించేటటువంటి బిడలంగా మనం ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుణ్ణి అధికంగా ప్రేమించేటటువంటి వారిగా, దేవుని మీద ప్రేమను కనబరిచేవారిగా, అందరికంటే అన్నిటికంటే మిన్నగా, ఎక్కువగా, మక్కువగా దేవుణ్ణి మనం ప్రేమించాల్సిన వారిగా ఉన్నాం. దేవుణ్ణి మనం ప్రేమించడం ద్వారా దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలనుగా చేస్తాను అని చెప్పాడు. నన్ను ప్రేమించే వారిని నేను ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. నన్ను ప్రేమించేవారు చెడుతనాన్ని అసహించుకోవాలి. గనుక ఈరోజు మనం దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో మన దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమించేవారు ఏం చేస్తారో తెలుసా? దేవుని వాక్యం చదువుకుంటారు, ప్రార్థన చేస్తారు, దేవునితో సమయం గడుపుతారు, దేవుని పనుల్లో ముందుకు చురుకుగా, దేవుని పనుల్లో ముందుగా ఉంటారు, వాటిలో చురుకుగా పాలుపంపులు పొందుతారు. దేవుని ప్రేమించేవారు దేవుని సంఘాన్ని ప్రేమిస్తారు.
సంఘ ప్రభు అయిన యేసయ్యను ప్రేమించేవారు సంఘ కాపరిని ప్రేమిస్తారు. అందుకనే యేసు ప్రభువారు పేతురుతో అన్నాడు, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు ప్రభువా అని అన్నప్పుడు, దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నా మందను కాయుము, నా మందను మేపుము అని నన్ను ప్రేమించేటటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు కాబట్టి నేను నీకు బాధ్యతనిస్తున్నాను అని ప్రభు చెప్పాడు. కనుక నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను కైకొంటారు. నన్ను ప్రేమించేవారు నా అడుగు జాడల్లో నడుచుకుంటారు. నన్ను ప్రేమించేవారుగా మీరు ఉండాలి అని నేను కోరుతున్నాను. నన్ను ప్రేమించినట్టుగా లోకములో ఎవరిని ప్రేమించకూడదు. నన్ను ప్రేమించినట్టుగా లోకములో దేనిని ప్రేమించకూడదు. నన్ను ప్రేమించినట్టుగా ధనాన్ని ప్రేమించకూడదు. నాకంటే ఏది నీకు మక్కువగా, ఎక్కువగా, మిన్నగా, ఉన్నతమైనదిగా కనబడకూడదు. నేనే నీ కళ్ళు తెరిచినా, కళ్ళు మూసినా, కూర్చున్నా, నిలబడినా, త్రోవలో ఉన్నా, పని చేస్తున్నా నా ధ్యానం మీదే నీ ఉండాలి అని దేవుడు సుస్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. కనుక దేవుని ప్రేమించేవారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు వారు ఏం చేస్తారంటే, దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి వారు దేవుని కొరకు జీవిస్తారు. మొదటిగా పీపుల్ దోస్ హు లవ్ గాడ్ విల్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. రెండవది ద పీపుల్ దోస్ హు లివ్ ఫర్ గాడ్ దే విల్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. దేవుని కొరకు జీవించే ప్రజలు దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తారు. గనుక మనం దేవుని ఎరిగిన వారమై దేవుని సేవించేటటువంటి బిడలుగా మనం ఉండాలి. ఇక్కడ గమనించండి, 100వ కీర్తన 3వ వచనంలో, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తూ, అంత మాత్రమే కాదు, ఆ దేవుని కొరకే జీవించేవారిగా ఉండాలి. ఎందుకు అనగా మన కొరకు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చి మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని త్యాగం చేసి తన రక్తమంతా కార్చారు కదా, ఆ ప్రభు కొరకు మనం జీవించాలి. ఆయన కొరకే మనం జీవించటం ద్వారా మాత్రమే మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం. కాబట్టి ఈరోజు ఎవరి కోసం మీరు జీవించాలనుకుంటున్నారు? పౌలు గారు అంటారు, నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రభు కొరకే నేను జీవిస్తానని చెప్తున్నాడు. భక్తులు అంటున్నారు, మా కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రభు కొరకే మేము ప్రాణం పెట్టడానికైనా కానీ ముందుకు వస్తాము అని అంటున్నారు. ఈరోజు దేవుని ప్రేమించి దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించవలసిన బాధ్యత మన మీద ఉన్నది అనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మూడో విషయం ఏమంటే, ద పీపుల్ దోస్ హు సర్వ్ గాడ్, సర్వింగ్ పీపుల్. ద పీపుల్ దోస్ హు సర్వ్ గాడ్, సర్వింగ్ పీపుల్. సేవించేవారు. దేవుని వాక్యములో మనం చూస్తే 100వ కీర్తన 2వ వచనం, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఏం చేయాలంటే సంతోషముతో దేవుని సేవించాలి. ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి మనం రావాలి. గనుక దేవుని సేవించేటటువంటి జీవితం మనందరం కూడా కలిగినటువంటి వారమై ఈరోజు మనం బ్రతకవలసినటువంటి బిడ్డలంగా మనమున్నామని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దినాన్న ప్రభు బిడ్డలమైనటువంటి మనమందరం కూడా తెలుసుకోవలసిన, నేర్చుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, మొదటిగా దేవుని ప్రేమించేటటువంటి వారిగాను, రెండవదిగా దేవుని కొరకు జీవించేటటువంటి వారిగాను, మూడవదిగా ఆయన్నే సేవించేవారిగా మనం ఉండాలి. అయితే దేవుని సేవించేటటువంటి వారిగా ఉంటే
మనం ఏం చేయాలంటే యోహాను సువార్త 12:26 చెప్పిన ప్రకారంగా ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతని ఘనపరచును. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడించాలి. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నన్ను సేవించేటటువంటి వారు కూడా ఉంటారు. ఎవరైతే దేవుని సేవిస్తారో, ఆరాధిస్తారో, స్తుతిస్తారో, దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడే మనం కూడా ఉండేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడు. పరమ తండ్రి తను సేవించేటటువంటి వారిని ఘనపరిచేటటువంటి వాడిగా ఉన్నాడు. గనుక ఈరోజు ప్రభువా నైనా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి బిడ్డలుగా మేము జీవించడానికి మీ కృప మాకు దయచేయండి. నిన్ను ప్రేమించి నీ కొరకు జీవిస్తూ నిన్ను సేవిస్తూ నీ మహిమార్థమై మేము ఈ లోకంలో బ్రతకటానికి నీ కృప మాకు చూపించండి ప్రభువా అని మనం ప్రార్థన చేయాల్సిన వారిగా ఉన్నాం. ఆ విధంగా దేవా నీ కొరకే నేను జీవిస్తాను, జీవితాంతం వరకు నేను నీ సేవ సలుపుదునంటిని. జీవితాంతం వరకు ఎంతవరకు సేవిస్తారు? ఒక వారమా, 10 రోజుల, నెల రోజుల, 10 సంవత్సరాల కాదు. ఈ కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు కూడా మనం దేవుని సేవిస్తూనే ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఆయన ఎక్కడుంటాడో మనం కూడా అక్కడ ఉండేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకు ఇచ్చేటటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. గనుక దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మా పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేం ప్రభువా నిన్ను ప్రేమించేవారిగా, నీ కొరకే జీవించేవారిగా, నిన్నే సేవించేవారిగా మేము ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి. యెహోషువ కుటుంబం వలె మిమ్మల్ని సేవించడానికి మాకు కృపదాయి చేయండి. నోవాహు కుటుంబం వలె నీ మాటకు లోబడి నేను సేవించేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. అకుల ప్రిస్కిల్ల కుటుంబం వలె నీ పరిచర్యలో ఉండే కుటుంబంగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. దేవా, ఇటలీ పటాలములో శతాధిపతి అయినటువంటి కొర్నేలి కైసరయలో ఉన్నాడు. ఆ కైసరయలో ఉన్నటువంటి ఆ శతాధిపతి అయినటువంటి కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా భక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రభువా, మేము ఆ విధంగా ఉండడానికి మీ కృప మాకు దయచేయండి. ఈ రోజునైనా నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న సేవ పరిచర్యను మరి దీవించండి. మా కొరకు మీరు చేసిన మేళ్ళన్నిటి కొరకై మీకు వందనాలు. మా జీవితంలో మీరు చూపించిన నాయన మేళ్ల కొరకై నీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు. అలాగే మా ప్రభువా, ప్రార్థన పోరాటం ద్వారా అనేక మంది దీవించబడడానికి సహాయం చేస్తున్నారు. నాయనా, సంఘ దర్శనం నెరవేర్పు కొరకై ప్రార్థన చేస్తున్నాం. సువార్త విరివిగా వ్యాప్తి చెందడానికి, విశ్వాసులు నీ రాజ్య విస్తరణ కొరకై సిద్ధపరచబడ్డానికి, నీ ప్రేమను లోకంలో పంచటానికి సహాయం చేయండి. దేవా, ఆత్మలు రక్షించబడ్డానికి మీరు మార్గం చూపించండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. వృద్ధులను కాపాడండి, యవనస్తులను కాపాడండి, చిన్న పిల్లలకు కాపుదల దయచేయండి. పెనియల్ గ్రేవ్యార్డ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రత్యేకమైనటువంటి కాపుదల, భద్రత మీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి దీవించి కాపాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం చేరువను మనకును సకల లోకములోని పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు సమృద్ధిగా దీవించును గాక. రేపు ఉదయం తిరిగి మరలా ప్రార్థనా పోరాటంలో మనం పాలు పంపులు పొందుదాం.